నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. గ్రూప్ 1 ఫలితాలను వెల్లడించిన టీజీపీఎస్సీ 562 పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేసిన కమిషన్. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు చకచక బిల్లులు. ఇప్పటి వరకు 1612 కోట్లు విడుదల చేసిన సర్కార్. దేశంలో తొలిసారిగా టీజీఎస్ఆర్టీసీలో ఏఐ వినియోగం. కృత్రిమ మేధతో రద్దీని గుర్తించి బస్సులు నడపాలని నిర్ణయం. పర్యావరణ కార్యకర్త సోనం వాంగ్ వల్లే లద్దాఖ్లో అల్లర్లన్న కేంద్రం. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకు కట్టుబడి ఉన్నట్లు ప్రకటన. పహల్గామ్ ఉగ్రదాడి కేసులో మరో అరెస్ట్. కటకటాల్లోకి ముష్కరులకు రవాణా కల్పించిన నిందితుడు. రాష్ట్రంలో గ్రూప్ 1 సర్వీస్ పోస్టులకు ఎంపికైన 562 అభ్యర్థుల జాబితాను బుధవారం అర్ధరాత్రి టీజీపీఎస్సీ ప్రకటించింది. అభ్యర్థులు ఎంపిక చేసుకున్న పోస్టుల ప్రాధాన్యక్రమం, ప్రధాన పరీక్షలు వచ్చిన మార్కుల మెరిట్, రిజర్వేషన్, రోస్టర్ ఆధారంగా ఆయా పోస్టులకు ఎంపికైన వారి వివరాలను వెల్లడించింది. మొత్తం 563 పోస్టుల్లో 562 పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేసినట్లు టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం తెలిపారు. మరో ఒక పోస్టును న్యాయ వివాదం వల్ల విత్హోల్డ్లో పెట్టినట్లు పేర్కొన్నారు. గ్రూప్ 1 పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను టీజీపీఎస్సీ ప్రకటించింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం గ్రూప్ 1 పై సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును బుధవారం నిలిపేయడంతో ఫలితాల వెల్లడికి మార్గం సుగమమైంది. తీర్పు వెలువడిన తర్వాత టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం ఆధ్వర్యంలోని బోర్డు సమావేశమై ఫలితాలు వెల్లడించాలని నిర్ణయం తీసుకుంది. అర్ధరాత్రి వరకు కసరత్తు చేసి తుది ఎంపిక జాబితాను ప్రకటించింది. ఎంపికైన అభ్యర్థుల్లో ఎవరైనా తప్పుడు సమాచారం ఇచ్చినట్లు వెల్లడైతే వారి నియామకాలు ఏ క్షణమైనా రద్దు చేయడంతో పాటు టీజీపీఎస్సీ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని కమిషన్ స్పష్టం చేసింది. తుది ఎంపికలో మల్టీజోన్ 1లో 258, మల్టీజోన్ 2లో 304 పోస్టులకు అభ్యర్థుల్ని ఎంపిక చేసింది. గ్రూప్ 1 ప్రధాన పరీక్షల్లో మొత్తం 900 మార్కులకు 550 మార్కులతో మల్టీజోన్ 2 కేటగిరీలో హైదరాబాద్ ఏఎస్ రావు నగర్ కు చెందిన లక్ష్మీ దీపిక రాష్ట్ర టాపర్ గా నిలిచారు. ఉస్మానియాలో వైద్య విద్య పూర్తి చేసిన ఆమె గ్రూప్ 1 ప్రధాన పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ చూపించారు. మల్టీజోన్ 1 కేటగిరీలో టాపర్ గా నిలిచిన హనుమకొండ జిల్లాకు చెందిన తేజస్విని రాత పరీక్షల్లో 532 మార్కులు సాధించారు. ప్రస్తుతం ఆమె మండల పంచాయతీ అధికారిగా విధులు నిర్వహిస్తున్నారు. నల్గొండ జిల్లాకు చెందిన దాడి వెంకట్రమణ 535.5 మార్కులతో రాష్ట్ర స్థాయి 2వ ర్యాంకు సాధించారు. గ్రూప్ 1లో టాప్ 10 ర్యాంకులు సాధించిన అభ్యర్థులు ఆర్డీఓ పోస్టులు ఎంపిక చేసుకున్నారని టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం చెప్పారు. టాప్ 10 ర్యాంకుల్ని వరుసగా లక్ష్మీ దీపిక, దాడి వెంకట్రమణ, వంశీకృష్ణారెడ్డి, జిన్నా తేజస్విని, కృతిక, హర్షవర్ధన్, అనూష, నిఖిత, భవ్య, శ్రీకృష్ణ సాయి సాధించారన్నారు. జనరల్ మెరిట్ ర్యాంకు జాబితాలో తొలి 10 ర్యాంకుల్లో 6 మహిళలు ఉన్నారు. టాప్ 50 ర్యాంకుల్లో 25 మంది మహిళలు, 100 ర్యాంకుల్లో 41 మంది మహిళలు ఉన్నారు. గ్రూప్ 1 ప్రధాన పరీక్షల్లో 500కు పైగా మార్కులు సాధించిన అభ్యర్థులు 52 మంది ఉన్నారు. టాప్ 3 ర్యాంకర్తో పాటు టాప్ 100లో 5 తెలంగాణ స్థానికేతర అభ్యర్థులు ప్రతిభ చాటారు. గ్రూప్ 1 ప్రధాన పరీక్షల్లో అభ్యర్థులు సాధించిన మార్కులతో టీజీపీఎస్సీ జనరల్ ర్యాంకు జాబితా జీఆర్ఎల్ ప్రకటించింది. జీఆర్ఎల్లో మార్కులు, పోస్టుల సంఖ్య, రిజర్వేషన్ల ఆధారంగా నియామక ప్రక్రియలో కొత్త సంస్కరణలు అమలు చేస్తూ టీజీపీఎస్సీ 1:1 నిష్పత్తిలో ఏప్రిల్ 16 నుంచి 22 వరకు అభ్యర్థుల ధృవీకరణ పత్రాల పరిశీలన చేపట్టింది. పరిశీలన సమయంలో అభ్యర్థుల నుంచి మరోసారి ఆప్షన్స్ తీసుకుని ఆ ఆప్షన్ల ఆధారంగా తుది ఎంపికలు పూర్తి చేసింది. హైకోర్టు తాజా ఉత్తర్వుల నేపథ్యంలో ఫలితాలు వెల్లడించింది. గ్రూప్ 1లో 563 పోస్టులకు టీజీపీఎస్సీ 2024 ఫిబ్రవరిలో నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రధాన పరీక్షలు 2024 అక్టోబర్ 21 నుంచి 27 వరకు జరిగాయి. మార్చి 30న ప్రధాన పరీక్షలో అన్ని పేపర్లకు హాజరైన 21,085 మంది అభ్యర్థుల మార్కుల్ని ప్రకటించింది. అర్హత పరీక్ష ఇంగ్లీష్తో పాటు ప్రధాన పరీక్షలైన 6 పేపర్ల మార్కుల్ని వెల్లడించింది. వివిధ కారణాలతో కొందరు అభ్యర్థులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
అభ్యర్థుల పిటిషన్లపై విచారణ ముగిసిన తర్వాత జవాబు పత్రాలు తిరిగి మూల్యాంకనం చేయాలని, లేకుంటే మరోసారి పరీక్ష నిర్వహించాలంటూ హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం తీర్పు వెలువరించింది. ఈ తీర్పుపై టీజీపీఎస్సీ అప్పీల్ చేయగా సింగిల్ జడ్జి తీర్పు అమలును హైకోర్టు నిలిపేసింది. దీంతో కమిషన్ తుది ఎంపిక ఫలితాల్ని వెల్లడించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత గ్రూప్ 1 పోస్టుల నియామకాలు చేపట్టడం ఇదే తొలిసారి. తుది ఎంపికలు హైకోర్టు తుది తీర్పునకు లోబడి ఉంటాయని టీజీపీఎస్సీ ప్రకటించింది. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ఇప్పటివరకు 1612 కోట్ల రూపాయలు విడుదల చేసినట్లు హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ వీపీ గౌతమ్ వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా 2,12,000 ఇందిరమ్మ ఇళ్ల పనులు ప్రారంభం కాగా 1,50,000 ఇళ్లకు బిల్లులు చెల్లించినట్లు తెలిపారు. సుమారు 12,000 గ్రామాలు, దాదాపు 4,000 మున్సిపల్ వార్డుల్లో ఇందిరమ్మ ఇండ్ల పనులు జోరుగా సాగుతున్నాయన్నారు. పారదర్శక విధానంతో అధునాతన టెక్నాలజీని ఉపయోగిస్తూ ప్రతి సోమవారం లబ్ధిదారుల ఖాతాలకు నేరుగా డబ్బులు జమ చేస్తున్నట్లు వీపీ గౌతమ్ చెప్పారు. వారం రోజుల్లోనే రికార్డు స్థాయిలో 17,000 ఇండ్లకు సంబంధించిన 188 కోట్ల రూపాయలను లబ్ధిదారులకు విడుదల చేసినట్లు పేర్కొన్నారు. బేస్మెంట్ పూర్తి చేసిన 1,21,076 ఇళ్లకు 1,210 కోట్లు, గోడలు పూర్తయిన 25,264 ఇళ్లకు 252 కోట్ల 64 లక్షలు, స్లాబ్ పూర్తయిన 7,772 ఇళ్లకు 155 కోట్ల రూపాయలు విడుదల చేసినట్లు వివరించారు. ప్రతిరోజు పలు ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇండ్ల గృహ ప్రవేశాలు జరుగుతున్నాయన్నారు. ఇంటి నిర్మాణపు పనుల దశలకు అనుగుణంగా విడతల వారీగా 5 లక్షల రూపాయలను లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా జమ చేస్తున్నట్లు ఎండీ గౌతమ్ వివరించారు. లబ్ధిదారుల్లో ఎవరికైనా బిల్లులు జమ కాకపోతే తమ బ్యాంకు ఖాతాకు ఆధార్ నెంబర్ను అనుసంధానం చేసుకోవాలని వీపీ గౌతమ్ సూచించారు. హైదరాబాద్ రాయదుర్గంలోని నాలెడ్జ్ సిటీలో హెచ్సీఏ హెల్త్ కేర్ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ను ఐటీ శాఖ మంత్రి శ్రీధరబాబు ప్రారంభించారు. అమెరికా, యూకేలో 192 ఆసుపత్రులు, 2,500 ఆరోగ్య సంరక్షణ కేంద్రాల్లో సేవలు అందిస్తున్న హెచ్సీఏ హైదరాబాద్లో తమ ప్రధాన కార్యాలయాన్ని ఏర్పాటు చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. 3,000 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని శ్రీధరబాబు వెల్లడించారు. ఆరోగ్య సంరక్షణ రంగంలో హైదరాబాద్ కీలకంగా మారిందన్నారు. ఔషధాలు, వ్యాక్సిన్లను తయారు చేసే 800 కంటే ఎక్కువ ఫార్మా కంపెనీలు, పరిశోధన అభివృద్ధి కేంద్రాలు ఇక్కడ ఉన్నాయన్నారు. టీజీఎస్ఆర్టీసీలో బస్సులు ఎప్పుడు నడపాలో ఇక ఏఐ చెప్పేస్తుంది. కృత్రిమ మేధ ద్వారా ఆటోమేటిక్ షెడ్యూలింగ్కు ఆర్టీసీ ప్రణాళికలు సిద్ధం చేసింది. సంస్థ ఉత్పాదకత పెంపు, సిబ్బంది పనితీరు, వారి ఆరోగ్య స్థితి పర్యవేక్షణ, సంస్థ ఖర్చుల తగ్గింపు, రద్దీకి అనుగుణంగా సర్వీసుల ఏర్పాటు తదితర సేవలను ప్రజా అనుకూలంగా తీర్చిదిద్దడమే ఏఐ వినియోగం ప్రధాన ఉద్దేశమని ఆర్టీసీ వర్గాలు వెల్లడించాయి. దేశంలోనే తొలిసారిగా ప్రజా రవాణా సంస్థలో ఏఐని వినియోగిస్తున్న సంస్థగా టీజీఎస్ఆర్టీసీ నిలవనుంది. ఇప్పటి వరకు పండగలు, సెలవులు, సాధారణ రోజుల్లో రద్దీ ఏ రూట్లలో ఎక్కువగా ఉంటుందో అంచనా వేసి ఆర్టీసీ అధికారులు బస్సులు తిప్పేవారు. కొన్నిసార్లు వేసిన బస్సులు సరిపోక, మరికొన్నిసార్లు ప్రయాణికుల రద్దీ లేని పరిస్థితి ఉండేది. ఈ పరిస్థితిని మార్చేందుకు ఆర్టీసీ సిద్ధమవుతోంది. రోజు, తిథి, పండుగల సమయాల్లో ఏఐ మిషన్ లెర్నింగ్ సహకారంతో ప్రయాణికుల రద్దీని అంచనా వేసి ఏఐ సూచనల మేరకు బస్సులు తిప్పనున్నారు. ఏదైనా డిపోలో డ్రైవర్లు, కండక్టర్లు తరచూ సెలవులు పెడితే అక్కడ ఆరోగ్య సమస్యలున్నట్లు లెక్క. అనారోగ్యంతో ఉన్నవారు బస్సులు నడిపితే సురక్షిత ప్రయాణానికి ముప్పు. ఈ నేపథ్యంలోనే ఎక్కువ సెలవులు పెట్టే, సెలవులకు దరఖాస్తులు చేసే డిపోల వివరాలు ఏఐ ద్వారా ఆర్టీసీ రాష్ట్ర స్థాయి అధికారులకు వెళ్లే విధానాన్ని సైతం అభివృద్ధి చేస్తున్నారు. ఉన్నతాధికారులు సమస్య తీవ్రత దృష్ట్యా స్పందించి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకునేందుకు వీలు పడుతుంది. దేశంలో ఏఐని వినియోగిస్తున్న తొలి ప్రజా రవాణా సంస్థ తమదేనని ఆర్టీసీ తెలిపింది. సిబ్బంది ఆరోగ్యంపై పైలట్ ప్రాజెక్టుగా 6 డిపోల్లో ఏఐ విధానాన్ని అమలు చేశారు. ఇప్పుడు 40,000 మంది సిబ్బంది ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్లు ఆర్టీసీ తెలిపింది. సంస్థ ఉత్పాదకత పెంపు, సిబ్బంది పనితీరు, వారి ఆరోగ్య స్థితి పర్యవేక్షణ, సంస్థ ఖర్చుల తగ్గింపు, రద్దీకి అనుగుణంగా సర్వీసుల ఏర్పాటుతో పాటు సేవలను మరింత ప్రజానుకూలంగా తీర్చిదిద్దడమే ఏఐ అమలు ఉద్దేశమని ఆర్టీసీ తెలిపింది. సంస్థలో ఏఐ వినియోగానికి సంబంధించి గ్రేటర్ హైదరాబాద్ జోన్ ఈడీ నేతృత్వంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఆర్టీసీలో ఏఐ ప్రాజెక్టు అమలు తీరుపై రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్కు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా సంస్థ ఉన్నతాధికారులు వివరించారు. పనితీరు మెరుగుపరుచుకోవడానికి ఏఐని వినియోగించుకొని ఆర్టీసీ మరింత అభివృద్ధి సాధించేలా అధికారులంతా కృషి చేయాలని మంత్రి సూచించారు. ఫలితంగా సేవల్లో మరింత వేగం, ఖచ్చితత్వం, స్పష్టత వస్తాయని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు.
సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం కంబాలపల్లిలోని అరెనీ లైఫ్ సైన్స్ పరిశ్రమలో బాయిలర్ నుంచి కెమికల్ లీక్ అయి 4 కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. ముఖం, కాళ్లపై కెమికల్ పడటంతో చర్మం ఊడి తీవ్ర గాయాలతో కార్మికులు తల్లడిల్లిపోయారు. గమనించిన తోటి కార్మికులు హుటాహుటిన సంగారెడ్డిలోని బాలాజీ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు పరిస్థితి విషమంగా ఉందని వెంటనే హైదరాబాద్కు తరలించాలని సూచించారు. ఈ మేరకు సంగారెడ్డి నుంచి క్షతగాతులను హైదరాబాద్కు తరలించారు. గాయపడ్డ కార్మికులు శివారెడ్డి, శ్రీనివాస్, దివాకర్, సింహాచలం కాగా వీరిలో 3కి ముఖం, చేతులు, కాళ్లు, శరీరంలోని కొన్ని భాగాలు కాలిపోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు వైద్యులు తెలిపారు. పరిశ్రమ యాజమాన్యం నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరిగిందని సిఐటియు నేతలు ఆరోపించారు. హైదరాబాద్ మియాపూర్లోని రఫా రీహాబిలిటేషన్ సెంటర్లో సందీప్ అనే రోగిని తోటి రోగులు హత్య చేశారు. ఏపీలోని పిడుగురాలకు చెందిన సందీప్ డ్రగ్స్ అలవాటు నుంచి బయటపడేందుకు 8 నెలలుగా నాగార్జున ఎన్క్లేవ్లోని రఫా పునరావాస కేంద్రంలో చికిత్స తీసుకుంటున్నాడు. నల్గొండకు చెందిన ఆదిల్, బార్కాస్కు చెందిన సులేమాన్ కూడా డ్రగ్స్కు బానిసలై 3 నెలలుగా అక్కడే చికిత్స పొందుతున్నారు. బుధవారం సాయంత్రం ఈ 3 మధ్య గొడవ జరగడంతో సందీప్పై ఆదిల్, సులేమాన్ దాడి చేసి చంపేశారు. ఏమీ తెలియనట్లు 5:30 తర్వాత భవనం కింద నిర్వహించే క్లాస్కు హాజరయ్యారు. సందీప్ రాకపోవడంతో సిబ్బందికి అనుమానం వచ్చి పైకి వెళ్లి చూశారు. రక్త గాయాలతో నిర్జీవంగా పడి ఉన్న సందీప్ను మదీనాగూడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆదిల్, సులేమాన్ ఇద్దరూ కలిసి సందీప్ను చంపినట్లు పోలీసులు గుర్తించారు. సీసీ కెమెరా దృశ్యాలతో పాటు ఇతర ఆధారాలను సేకరించారు. నిందితులు పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. హైదరాబాద్లోని నాగోల్ పరిధిలో వివాహేతర సంబంధం ఒకరి ఉసురు తీసింది. ఈ నెల 21న ప్రియుడి ఇంట్లో ఉరివేసుకొని ఓ వివాహిత ఆత్మహత్య చేసుకున్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మహబూబాద్ జిల్లాకు ఓ మహిళకు నాగోల్లో నివాసం ఉంటున్న బానోత్ అనిల్ నాయక్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. అది కాస్త వివాహేతర బంధంగా మారింది. ఈ క్రమంలోనే 2 రోజుల క్రితం కుమారుడికి చికిత్స చేయిస్తానని చెప్పి ప్రియుడితో గడిపేందుకు నాగోల్ వచ్చింది. 2 రోజులుగా అనిల్ ఇంట్లోనే ఉంది. కూరగాయల కోసం అనిల్ బయటకు వెళ్లి తిరిగి వచ్చాడు. బాత్రూంలో హ్యాంగర్కు చీరతో ఉరివేసుకుంటున్న మహిళను చూసి షాక్కు గురయ్యాడు. చుట్టుపక్కల వారిని సహాయం కోసం పిలిస్తే పరువు పోతుందని ఆలోచించి తానే తలుపు పగలగొట్టి లోపలికి వెళ్ళాడు. కానీ అప్పటికే ఆమె తుది శ్వాస విడిచింది. భయంతో అనిల్ చెయ్యి కోసుకొని ఆత్మహత్య చేసుకుందామనుకున్నాడు. కానీ ఎదురుగా ఏడుస్తున్న 3 ఏళ్ల చిన్నారిని చూసి చేతికి గుడ్డగట్టుకొని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. మృతురాలి బంధువులు నాగోల్ చేరుకొని అనిల్ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఆత్మహత్యకు ప్రేరేపించాడంటూ అనిల్పై కేసు నమోదు చేసిన పోలీసులు అతన్ని రిమాండ్కు తరలించారు. హైదరాబాద్లో ఎన్నాళ్లుగానో అక్రమార్కుల చెరలో చిక్కుకొని శల్యంగా మారిపోయిన బతుకమ్మ కుంట పూర్వ వైభవం సంతరించుకుంది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో హైడ్రా అధికారులు ఈ చారిత్రక కుంట పునరుద్ధరణకు శ్రీకారం చుట్టారు. 7 కోట్ల రూపాయల వ్యయంతో 5 ఎకరాల విస్తీర్ణంలో ఈ కుంటను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. మహిళలు ఇకపై ఏటా బతుకమ్మ వేడుకలను ఇక్కడే జరుపుకునే అవకాశం ఉండటంతో సాంస్కృతిక కేంద్రంగా అవతరించనుంది. ఈ నెల 26న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా బతుకమ్మ కుంటను ప్రజలకు అంకితం చేయనున్నారు. హైదరాబాద్లోని చారిత్రక బతుకమ్మ కుంట దశాబ్దాలుగా సాగిన ఆక్రమణల వల్ల కుంచించుకుపోయి కాలుష్య కాసారంగా మారింది. స్థానికుల నిరసనలు, పర్యావరణ సంఘాల ప్రతినిధులు పరిరక్షణ కోసం అలుపెరగని పోరాటం చేశారు. చివరికి హైడ్రా అధికారులు సమస్యను పట్టించుకుని న్యాయస్థానంలో బలమైన వాదనలు వినిపించారు. విచారణ అనంతరం కోర్టు చెరువును పరిరక్షించాలంటూ తీర్పు ఇచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో చెరువును కాపాడామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ వెల్లడించారు. ఈ బతుకమ్మ కుంటది అనేది మీరు చూస్తే గనక ఏప్రిల్లో అప్పుడు ఇది ఒక మొత్తం ఎట్లా ఉండేనంటే ఇదంతా మొత్తం చెత్తతోటి డంప్ చేయబడ్డటువంటి ఒక యార్డ్. ఇది మొత్తం ఇక్కడ గాంజాయి తాగేది ప్లస్ ఇట్లా అంతా ఎడ చూసినా మందు బాటిల్లు చెత్త అంతా ఉండి వాసన వస్తుండే అన్నట్టు. అటువంటి దీన్ని 5 నెలల్లో ఇది ప్రభుత్వం ఆదేశాలు, ముఖ్యమంత్రి గారి ఆదేశాల మీద మేము హెచ్ఎండిఏ ఫండ్స్ తోటి దాదాపు 7.5 కోట్లతోటి ఇక్కడ హైడ్రా ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్ట్ని ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది. 5 నెలల్లో మనం ఇప్పుడు బతుకమ్మ కుంటను పూర్తిగా ఇచ్చేయటం. పెద్దలు మాజీ రాజ్యసభ సభ్యులు వి హనుమంతరావు గారు వారు మాకు కంప్లైంట్ ఇవ్వటము, ఆ కంప్లైంట్ మీద మేము లోతుగా దాన్ని ఎంక్వైరీ చేయటము. అంటే లీగల్గా మాకు అడ్డంకులు పెట్టాలన్నా కానీ కూడా హైకోర్టు ఎప్పుడు కూడా అది హైడ్రాని అండ్ అట్లానే దీనికి పునరుజ్జీవం చేసే ప్రక్రియని కూడా వారు ఎప్పుడు సపోర్ట్ చేస్తూ వచ్చారు. అత్యంత సుందరంగా ఇక్కడ మొత్తం ఇది తయారైంది. ఇప్పుడు ఫ్లడ్డింగ్తో పాటు ఇక్కడ గ్రౌండ్ వాటర్ రీఛార్జింగ్ కూడా జరుగుతుంది. అండ్ ఆల్రెడీ ఇక్కడ చెప్పారు
చుట్టుపక్కల ఉన్నటువంటి వాసులు కూడా కాలనీ వాసులు వాళ్ళ ల్యాండ్స్ అప్రిసియేషన్ అప్పుడే మొదలైందని చెప్పేసి ప్రతి చోట కూడా మనం ఇలా చేసామంటే కనుక ఇది రియల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ని పెంచిన దానికి మనకు అవుతుంది. బతుకమ్మ కుంట పునరుద్ధరణపై మాజీ ఎంపీ విహెచ్ హనుమంతరావు హర్షం వ్యక్తం చేశారు. చిన్నతనంలో బతుకమ్మ కుంటతో తనకు అనేక జ్ఞాపకాలు ఉన్నాయని గుర్తు చేసుకున్నారు. ఆక్రమణలతో కనుమరుగయ్యే దుస్థితి వచ్చిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో 5 నెలల్లోనే పునరుద్ధరించడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. చిన్నప్పటి నుంచి మా అక్కలెంబడి, మా చిన్నమ్మలెంబడి, పెద్దమ్మలెంబడి వాళ్ళెంబడి వచ్చినా అప్పుడు అంబర్పేట ఊరు ఇప్పుడు అంతా బాగా డెవలప్ అయింది. నేను కూడా వచ్చి ఇక్కడ ఈత కొట్టే చిన్న ఉన్నప్పుడు 7-8 ఏళ్ళు ఉన్నప్పుడు అది రాను ఏమైంది, ఎప్పుడైతే డెవలప్ జరుగుతుందో పక్కకు ఉన్నటువంటి నల్లగుంట ఎక్సైజ్ కాలనీ ఇవన్నీ రావడం, దీన్ని కూడా కబ్జా చేయాలని ఒక కాగితం పెట్టుకొని మూసేయడానికి ప్రయత్నం చేసి మట్టిని పోయడం జరిగింది. దానికి నేను మొదటి నుంచి కూడా పోరాడుతున్నా. 35 ఏళ్ల నుంచి రంగనాథ్ గారు చాలా ప్రయత్నం చేసి బతుకమ్మ కుంట 26 నాడు ముఖ్యమంత్రి గారు బతుకమ్మ ఆడపడుచులను కలుస్తాడు. ఎన్విరాన్మెంట్ బాగుండాలి, ప్రభుత్వ భూములను కబ్జా కాకుండా చూడాలనేది మా ముఖ్యమంత్రి ఆలోచన. మాయమైపోతున్న చెరువును మళ్లీ పునర్నిర్మించడం దేశంలోనే మొట్టమొదటిసారని బెంగళూరుకు చెందిన వీమోస్ టెక్నాలజీ సంస్థ ప్రతినిధి సుమోయ్ అన్నారు. పూల తోటలు, పచ్చిక బయళ్ల మధ్య నడక మార్గాలు, విద్యుత్ వెలుగులతో బతుకమ్మ కుంట పునరుజ్జీవంతో తొణికిసలాడుతోంది. మాయమైపోయిన చెరువు ఇది. ఒకప్పుడు 15 ఎకరాల చెరువు అండి. మొత్తం అంతా ఎంక్రోచ్మెంట్ లాస్ట్గా 5 ఎకరాలు ఉండింది. ఈ 5 ఎకరాలను కూడా ఎవరో ప్రైవేట్ వాళ్ళు మాది అని చెప్పి కేసు వేశారన్నమాట. కానీ వాళ్ళంతా ఎవరిది ప్రూవ్ అవ్వలేదన్నమాట. ఎక్స్కవేషన్ చేసిన వెంటనే నీళ్ళు రావడం, మనం ఇక్కడ ఇన్లెట్ కట్టిన వెంటనే మనకు ఈ క్యాచ్మెంట్ నుంచి మొత్తం లోపలికి రావడం. సో ఇవంతా జరగడం వల్ల ఇప్పుడు ఈరోజు ఈ విధంగా తయారై దీన్ని మేము ఒక ఫ్లడ్ మిటిగేషన్ పాండ్ కిందను అలాగే ఒక పబ్లిక్ స్పేస్ కిందను క్రియేట్ చేసి ఇచ్చాము. సెక్యూరిటీ రూమ్ కానీ, తర్వాత ఇక్కడ లైట్స్ కానీ, వాటర్ బాడీ ఫెన్సింగ్ కానీ, అవుటర్ బాడీ ఫెన్సింగ్, ఈ ఫెన్సింగ్ సెక్యూరిటీగా, తర్వాత ఇక్కడ మెట్లు కూడా తయారు చేసి ఇచ్చామన్నమాట. సో ఇదంతా కూడా విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 4 months చేసింది. 26th సీఎం గారి ఇనాగ్రేషన్ ఉంటుంది. దాని తర్వాత దిస్ ఈజ్ ఓపెన్ ఫర్ పబ్లిక్. సెక్యూరిటీ ఉంటారు, మెయింటెనెన్స్ ఉంటుంది, ప్లాంటేషన్ అయింది. చెరువే కాదు, ఇక్కడున్న లోకల్ అసెట్ కూడా వాల్యూ కూడా పెరిగిందన్నమాట. ఇక్కడ వచ్చిన సోషియో ఎకనామిక్ చేంజెస్ అనేది వస్తాయి అనమాట. ఈ విధంగా మనం లేక్ని రిజర్వేట్ చేస్తూ సెక్యూర్ చేసుకుంటే మనకున్న అడ్వాంటేజెస్ ఇది. రేపు ముఖ్యమంత్రి ప్రారంభించాక బతుకమ్మ కుంట ప్రజలకు అందుబాటులోకి రానుంది. హైదరాబాద్ అంబర్పేటలో బతుకమ్మ కుంట ప్రారంభం, బతుకమ్మ గిన్నీస్ బుక్ రికార్డు ఉత్సవం విజయవంతానికి అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావు ఆదేశించారు. 2 కార్యక్రమాలపై ఉన్నతాధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎస్ అంబర్పేటలో ప్రభుత్వం పునరుద్ధరించిన బతుకమ్మ కుంటను ఈ నెల 26న ముఖ్యమంత్రి ప్రారంభిస్తారని తెలిపారు. సాయంత్రం 4 నుంచి మహిళలు భారీగా బతుకమ్మలతో హాజరు కానున్నందున ఆ మేరకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. గిన్నీస్ బుక్ రికార్డు సృష్టించేలా ఈ నెల 28న ఎల్బీ స్టేడియంలో బతుకమ్మ సంబరాలు జరపాలని భావించిన వర్ష సూచనలు ఉన్నందున ఈ నెల 29న సరూర్ నగర్ స్టేడియంలో జరపాలని నిర్ణయించినట్లు తెలిపారు. సుమారు 10,000కు పైగా మహిళలు బతుకమ్మలతో హాజరు కానున్నందున మౌలిక సదుపాయాలతో పాటు స్టేజీ, విద్యుదీకరణ, శానిటేషన్ ఏర్పాట్లు చేయాలని రామకృష్ణరావు స్పష్టం చేశారు. ఈ నెల 27న సాయంత్రం ట్యాంక్ బండ్పై బతుకమ్మ కార్నివల్, 29న పీపుల్స్ ప్లాజా, 30న ట్యాంక్ బండ్పై వివిధ కార్యక్రమాలకు ఏర్పాటు చేస్తున్నట్లు పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ వెల్లడించారు. కార్యక్రమాలన్నీ విజయవంతం చేయడానికి సంబంధిత శాఖలన్నీ సమన్వయంతో పనిచేయాలని సీఎస్ తెలిపారు. రాష్ట్ర హోదా కల్పించాలని కేంద్ర పాలిత ప్రాంతం లద్దాఖ్లో కొన్ని రోజులుగా జరుగుతున్న ఆందోళనలు బుధవారం హింసాత్మకంగా మారటానికి పర్యావరణ కార్యకర్త సోనం వాంగ్ చుక్ కారణమని కేంద్ర హోంశాఖ ఆరోపించింది. ఈ అల్లర్లలో 4 మృతి చెందగా 40 మంది పోలీసులు సహా 80 మంది గాయపడ్డారు. ఈ నెల 10వ తేదీ నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న ఆయనను ఆందోళన విరమించాలని చాలా మంది విజ్ఞప్తి చేసినా వినిపించుకోలేదని కేంద్ర హోంశాఖ పేర్కొంది. అంతేకాకుండా అరబ్ స్ప్రింగ్, నేపాల్ జన్జెడ్ ఆందోళనను ప్రస్తావిస్తూ రెచ్చగొట్టే వ్యాఖ్యలతో ప్రజలను తప్పుదారి పట్టించినట్లు తెలిపింది. లేహ్లో పరిస్థితులు పూర్తిగా అదుపులోనే ఉన్నాయన్న కేంద్ర హోంశాఖ సాయంత్రం 4 గంటల తర్వాత ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదని పేర్కొంది. రెచ్చగొట్టే వ్యాఖ్యలతో పాటు పాత వీడియోలను మీడియాలో కానీ సామాజిక మాధ్యమాల్లో కానీ సర్క్యులేట్ చేయొద్దని ప్రజలకు సూచించింది. రాజ్యాంగపరమైన రక్షణలు కల్పించి లద్దాఖ్ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉన్నట్లు తెలిపింది. లద్దాఖ్ నేతలతో ఉన్నత స్థాయి కమిటీ సమావేశాలు ఇవాళ, రేపు, ఇంకా వచ్చే నెల 6న జరగనున్నట్లు కేంద్ర హోంశాఖ వెల్లడించింది.
పహల్గాం ఉగ్రదాడికి పాల్పడిన ముష్కరులకు రవాణా సదుపాయం కల్పించిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. జూలైలో ఆపరేషన్ మహాదేవ్ నిర్వహించిన భద్రతా దళాలు బైసరన్లో 26 మందిని పొట్టన పెట్టుకున్న 2 ముష్కరులను మట్టుబెట్టాయి. ఘటనా స్థలం నుంచి ఆయుధాలు, ఇతర పరికరాలను స్వాధీనం చేసుకున్నాయి. వాటిని ఫోరెన్సిక్ విశ్లేషణ చేసిన తర్వాత జమ్మూ కశ్మీర్ పోలీసులు మహమ్మద్ కటారిని అరెస్టు చేశారు. నిందితుడిని కోర్టులో హాజరుపరచనున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. పహల్గాం ఉగ్రదాడికి బాధ్యులైన అందరినీ పట్టుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్న క్రమంలో ఆపరేషన్ మహాదేవ్ తర్వాత కటారిని అరెస్టు చేయడం ద్వారా భద్రతా దళాలు పెద్ద పురోగతిని సాధించాయి. పాకిస్తాన్ కేంద్రంగా ఉగ్ర కార్యకలాపాలు సాగిస్తున్న లష్కరే తోయిబాకు చెందిన అనుబంధ సంస్థ పహల్గాం ఉగ్రదాడికి పాల్పడినట్లు బాధ్యత తీసుకుంది. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ పదవీ కాలాన్ని కేంద్రం మరో 8 నెలలు పొడిగించింది. వచ్చే ఏడాది మే 30 వరకు ఆయన సర్వీసును పొడిగిస్తున్నట్లు తెలిపింది. ఈ నెల 30తో అనిల్ చౌహాన్ పదవీ కాలం ముగినున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. 2022 సెప్టెంబర్ 30 నుంచి అనిల్ చౌహాన్ సీడీఎస్గా కొనసాగుతున్నారు. ఉద్యోగ భవిష్య నిధిలోని కొంత భాగాన్ని జనవరి నుంచి ఏటీఎం ద్వారా తీసుకునే సదుపాయం కల్పించాలని ఈపీఎఫ్ఓ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. వచ్చే నెల 2వ వారంలో జరిగే బోర్డు సమావేశంలో ఈపీఎఫ్ఓ నిర్ణయాధికార సంస్థ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ అందుకు ఆమోద ముద్ర వేయనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ ప్రక్రియకు సంబంధించిన ఐటీ మౌలిక వసూలుతో ఈపీఎఫ్ఓ సిద్ధంగా ఉందని సిబిటి సభ్యుడు ఒకరు వెల్లడించారు. చందాదారులు ఏటీఎం నుంచే నగదు ఉపసంహరణకు వీలు కల్పించేందుకు బ్యాంకులు, ఆర్బీఐతో కార్మిక శాఖ చర్చించినట్లు తెలిపారు. ఏటీఎం ద్వారా నగదు ఉపసంహరణకు ఈపీఎఫ్ఓ ఓ కార్డు జారీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఛత్తీస్గఢ్లోని బస్తర్లో దసరాను భిన్నంగా నిర్వహిస్తారు. దేశవ్యాప్తంగా జరిగే దసరాకు భిన్నంగా 75 రోజుల పాటు పండుగను నిర్వహిస్తారు. 600 ఏళ్లుగా బస్తర్లోని దంతేశ్వరి టెంపుల్ కాంప్లెక్స్ సరాహర్సర్ భవన్లో ఈ సంప్రదాయం కొనసాగుతోంది. జోగి బిఠాయి పేరుతో నిర్వహించే ఈ వేడుకలో తొలుత ఓ యువకుడిని సన్యాసిలా అలంకరిస్తారు. సంగీత వాయిద్యాల నడుమ పూజ చేసి 4 అడుగుల లోతున ఉన్న గొయ్యిలో అతడిని కూర్చోబెడతారు. అక్కడే వివిధ రకాల పూజలు చేస్తారు. పూజలో పాల్గొన్న ఆ యువకుడు 9 రోజుల పాటు ఎలాంటి ఆహారం తీసుకోడని, కనీసం మంచినీళ్లు కూడా ముట్టుకోడని వేడుక నిర్వాహకులు తెలిపారు. మావల్లి పార్గవ్గా పిలిచే రోజున పూజలో పాల్గొన్న యువకుడు బయటకు వస్తాడని చెప్పారు. కృషి, పట్టుదల సాధించాలన్న తపన ఉంటే వైకల్యం అడ్డురాదని నిరూపిస్తున్నారు ఉత్తరప్రదేశ్కు చెందిన వ్యక్తి. సహరాన్పూర్లోని పఠాన్పూర్కు చెందిన షా ఆలం చిన్నతనంలోనే పోలియోకి సోకి 2 కాళ్లతో పాటు ఒక చెయ్యిని కోల్పోయారు. ఆసుపత్రులు, డాక్టర్ల చుట్టూ తిరిగినా ఎలాంటి ప్రయోజనం లభించలేదు. మానసికంగా కుంగిపోయిన అతనికి తల్లి ధైర్యం ఇచ్చింది. ఆమె ప్రోత్సాహంతో పెన్సిల్తో రాయడం మొదలుపెట్టిన షా ఆలం కాలక్రమంలో కాగితాలపై చిత్రాలు గీయడం ప్రారంభించారు. ఓ సినిమాలో భాగంగా అమితాబ్ బచ్చన్ తన తల్లిని కాపాడిన సన్నివేశాన్ని మొదట పెయింటింగ్గా వేశారు. ఆ పెయింటింగు విశేష స్పందన రావడంతో దాన్ని స్ఫూర్తిగా తీసుకుని మరిన్ని చిత్రాలు గీశారు. గత 17 సంవత్సరాల్లో సుమారు 4,000కు పైగా పెయింటింగ్లను రూపొందించినట్లు షా ఆలం తెలిపారు. తాను గీసిన చిత్రాలు వివిధ ప్రదర్శనలకు ఎంపికయ్యాయని, పలు బహుమతులు కూడా గెలుచుకున్నట్లు పేర్కొన్నారు. తాను గీసిన ఓ పెయింటింగ్ ఎగ్జిబిషన్లో అత్యధికంగా 12,000 రూపాయల ధర పలికిందన్నారు. అయితే కరోనా సమయంలో షా ఆలంకు ఉన్న ఒక చెయ్యి పక్షవాతానికి గురైంది. దీంతో ఆయన కొన్ని నెలల పాటు మంచానికే పరిమితమయ్యారు. శరీరం సహకరించకపోయినా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగిన షా ఆలం నోటితో ఆకర్షణీయమైన చిత్రాలను సృష్టించారు. చాలా ప్రదర్శనలకు పిలుపు వచ్చినా ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా హాజరు కాలేకపోయారు. దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా పెయింటింగ్ స్కూల్ను ఏర్పాటు చేయడం తన కల అన్న షా ఆలం ఆర్థిక పరిస్థితులు బాగోలేకపోవడంతో దాన్ని విరమించుకున్నట్లు తెలిపారు. పని చేయాలన్న కోరిక, బలమైన సంకల్పం ఉంటే వైకల్యం అడ్డురాదని షా ఆలం చెప్పారు. లండన్లో నిర్వహించిన మిస్ సావరీన్ జీబీ ఫ్యాషన్ ఈవెంట్లో తెలంగాణ యువతి అద్భుత విజయం సాధించింది. క్రాయిడన్లో జరిగిన పోటీలో హైదరాబాద్కు చెందిన అలేఖ్యారెడ్డి విజయం సాధించింది.
పోటీలో 40 మంది మోడల్స్ పాల్గొనగా మిస్ టాప్ మోడల్ 2025 బిరుదును అలేఖ్య రెడ్డి సొంతం చేసుకున్నారు. ఆమె మోడలింగ్లో ప్రదర్శించిన డ్రెస్ డిజైనింగ్, కాస్ట్యూమ్స్ ఎంపిక, ర్యాంప్ వాక్లో ఆత్మవిశ్వాసం, న్యాయ నిర్ణేతలను ఆకట్టుకోవడంతో ఈ గౌరవం దక్కింది. మరిన్ని అవార్డులు గెలిచి ఫ్యాషన్ డిజైనింగ్ రంగంలో ఉన్నత స్థాయికి చేరుకుంటానని అలేఖ్య రెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు.